ఓజీ 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 ఇంత హైప్ ఉన్న మూవీ 2025లో లేదు రాదు. తమనన్న బీజిఎంకి, థియేటర్లో సౌండ్ సిస్టమ్కి, ఫ్యాన్స్ అరుపులకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. నా జీవితంలో నాకు ఎప్పుడు ఇలాంటి మైండ్ బ్లాక్ అవ్వలేదు. ఆ లెవెల్లో అరుస్తున్నారు ఫ్యాన్స్, గొంతు పోయింది, రక్తాలు కూడా చిందిస్తున్నారు అనమాట. ఆ లెవెల్లో ఉన్నాయి అరుపులు. ఫాస్ట్గా మనం రివ్యూలోకి వెళ్ళిపోయి మూవీ గురించి మాట్లాడుకోవాలంటే, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ అయినా పెట్టుకోండి, మీ ఇష్టం, మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ అయినా పెట్టుకోండి, దానికి మించి ఉంటుంది మూవీ. కానీ సెకండ్ హాఫ్ మాత్రం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. డిసప్పాయింట్ అంటే వెరీ డిసప్పాయింటెడ్ కాదు, మీకు ఆల్మోస్ట్ 1 hour సెకండ్ హాఫ్ లో 1 hour మీకు కొంచెం లాగ్ అయినట్టు, డిలే చేస్తున్నట్టు, లేకపోతే సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది సీన్స్ ని. ఎస్పెషల్ గా అర్జున్ దాస్ గారి పోర్షన్ ఏదైతే ఉందో మరీ అంటే మన పేషెన్స్ ని టెస్ట్ చేసింది అనమాట. ఎందుకు ఈ సీన్ అవసరమా, ఇంత అవసరమా అనిపించింది. కానీ ఓవరాల్ గా మూవీ చెప్పాలంటే సూపర్ హిట్ భయ్యా. ఇంతకు మించి పవన్ కళ్యాణ్ గారి మూవీ, ఇంతకంట బాగుండే మూవీ వస్తుంది అని అయితే నేను అనుకోను. స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ ఫస్ట్ హాఫ్ లో మాత్రమే స్టోరీ ఉంది, సెకండ్ హాఫ్ లో స్టోరీ లేదు. సింపుల్ పాయింట్ లాక్కెళ్ళిపోతా ఉంటారు. స్క్రీన్ ప్లే గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అస్సలు కన్ఫ్యూజన్ లేకుండా, అస్సలు మీకు మైండ్ బెండింగ్ ట్విస్ట్లు లేకుండా, ఏమి లేకుండా ప్లెయిన్ గా వెళ్తుంది స్క్రీన్ ప్లే. అండ్ స్టోరీ కూడా అంతే ఉంటుంది ప్లెయిన్ గా. అండ్ సుజీత్ గారు అయితే ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది, అందరూ తీయలేరు, కానీ సుజీత్ గారు ఆయన హీరోని ఎలా ఊహించుకున్నారో అలాగే చూపించారు. నాయన బీభత్సంగా చూపించారు. బీభత్సం అంతే, బీభత్సం అంటే బీభత్సం మూవీ. ఫస్ట్ హాఫ్ మాత్రం మీరు ఎంతైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి, ఎంతైనా పెట్టుకోండి, మీ ఇష్టం. ఫస్ట్ హాఫ్ మాత్రం మీ ఎక్స్పెక్టేషన్ మించే ఉంటుంది. అండ్ ట్రైలర్కి అట్లా చూసారు, వాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అని. కరెక్ట్, స్పాయిలర్ ఏం కాదు, చిన్న రెఫరెన్స్ అయితే ఉంటుంది సాహో మూవీది. సింపుల్, ఒక 5-10 seconds రెఫరెన్స్ అంతే. అది మేబీ ఏమన్నా ఫ్యూచర్లో దాన్ని తెర మీదకి తీసుకురావచ్చేమో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే ఒక 10 seconds రెఫరెన్స్ మాత్రమే ఉంటుంది. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చూసుండ్రు, ఇక మీదట చూస్తారో లేదో కూడా తెలీదు. ఆ లెవెల్లో ఉంది పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ కానీ, లేకపోతే పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండే సీన్స్ ఉన్నాయని నేను చెప్పను, కానీ యాక్షన్ పార్ట్ మాత్రం మీరైతే ఎప్పుడు చూసుంటారు పవన్ కళ్యాణ్ గారిని. అండ్ ఇమ్రాన్ హాష్మీ గారి క్యారెక్టర్ నాకైతే అంత ఎక్కలేదు, అంటే ఓన్లీ క్లైమాక్స్ కోసం పెట్టుకున్నట్టు అనిపించింది తప్ప క్యారెక్టర్ బిల్డింగ్ అయితే అంతగా నాకు అనిపించలేదు. ఎందుకంటే ఇమ్రాన్ హాష్మీ గారి తమ్ముడు క్యారెక్టర్ ఉంటుందన్నమాట, ఆ క్యారెక్టర్ ఇంకా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ వల్ల వచ్చే హీరో ఎలివేషన్స్ ఇంకా చాలా బాగుంటాయి. అండ్ ఇంకా సపోర్టింగ్ రోల్స్ అంటే ప్రకాష్ రాజ్ గారు కానీ, లేకపోతే శ్రేయారెడ్డి గారు కానీ, లేకపోతే మిగతా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, అందరూ చాలా బాగా చేశారు. ఒక గ్యాంగ్స్టర్ మూవీ వైబ్ అయితే తీసుకొచ్చారు, ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ లోకి మనల్ని అయితే తీసుకెళ్లారు. సినిమాటోగ్రఫీ బాగుంది, యాక్షన్ సెట్ పీసెస్ బాగున్నాయి, లైటింగ్ బాగుంది, కొరియోగ్రఫీ బాగుంది, ఫైట్ కొరియోగ్రఫీ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇంకా మన తమనన్న విషయం చెప్పాలా సపరేట్గా? అసలు తమనన్న గురించి మాట్లాడుకోవడమే అనవసరం, ఎందుకంటే తమనన్న వల్ల బుర్ర పాడైంది నాకు ఇవాళ. పిచ్చిగా మైండ్ ఎక్కడెక్కడో తేలిపోతున్నాను నేను. చెవులు పగిలిపోయి రేపటికి చెవులు పని చేస్తలేదో కూడా అర్థం కావట్లా. అన్నా ఏంటన్నా కొట్టుడు, దంచి కొట్టావు కదన్నా తమనన్నా, దండం అన్నా నీకు. ఇక ఆడియన్స్ రియాక్షన్ గురించి మాట్లాడుకుంటే, అస్సలు చైర్లో ఎవరు కూర్చోవట్లేదు, ఎగురుతానే ఉన్నారు, అరుస్తానే ఉన్నారు. నా పక్కన ఉండేవాడికైతే నోట్లో నుంచి అరిచి వాడికి మాటలు కూడా రావట్లే, ఆ లెవెల్లో అరిచాడు. కాకపోతే సెకండ్ హాఫ్ లో మాత్రం అరిచే స్కోప్ చాలా తక్కువ ఇచ్చారు. క్లైమాక్స్ బీభత్సంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, అది కూడా కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఎంటర్టైన్మెంట్ వాల్యూ అంటే ఈ మూవీకి డ్రాగన్ హ్యాస్ 3 heads తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారు, సుజీత్ గారు, తమనన్న దుమ్ము దులిపి అవతల పడేశారు, బీభత్సం సృష్టించారు అంతే. నా పర్సనల్ ఒపీనియన్ అయితే నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ లో అర్జున్ దాస్ గారి పోర్షన్స్ లాగ్ అవ్వడం వదిలేస్తే మూవీ బీభత్సంగా ఉంది, అద్భుతంగా ఉంది, అదిరిపోయింది. ఈ మూవీ నేను ఎవరికైనా రికమెండ్ చేస్తానంటే ఖచ్చితంగా నేను అందరికీ రికమెండ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే ఫీస్టే, మీరైతే మిస్ అవ్వద్దు. మిస్ అయ్యి ఉంటారు ఎవరు, ఆల్రెడీ అందరూ ప్రీమియర్ షోస్ చూసేసే ఉంటారు. ఎవరికైనా రికమెండ్ చేయను అంటే అది చిన్నపిల్లలకి అండ్ బిలో 18 years, అంటే 15 to 18 years ఉండేవాళ్ళు విత్ పేరెంట్స్ వెళ్ళండి. బిలో 15 మాత్రం అవాయిడ్ చేయండి మూవీని, ఎందుకంటే రక్తపాతం, బ్లడ్ షెడ్ వేరే లెవెల్లో ఉంది. సో ఇది ఫోక్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.